బాబు సార్. బాబు తానంగారు బాబు సార్. మత్స్యకార సంఘం పడింది సార్. డబ్బులు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. ఏ పేరండి? గిరి. అబ్బాయివే? ఇప్పుడు ఇద్దరు కలిసి ఏంటి ఈ అబ్బాయిని ఎందుకు నిలిపేశారు స్కూల్కి? సార్ ఒక్కటి యాడ్ చేయలేకపోతున్నాం సార్. నా పరిస్థితి చూసుకోలేక మా బాబాయ్ రోజులు అయిపోయినాయి. ఇంకా మరాలి కదా. ఏం సార్ చదువుకోవాలి, మంచి బంగారు చదువుకోమంటే చదువుకోవట్లేదు సార్. నా గురించి ఆలోచించి పైకి రావాలి కదా. ఇది సార్ నాకు నేను చిన్న పిల్లాడు ఇప్పుడు సార్. ఎన్టీఆర్ వచ్చి శిలాపథం వేసాడు సార్. మా ఊర్లో 150 కాలనీ ఇచ్చాడు సార్. అప్పుడు గాలి వాన కొట్టి తాటకిల్లి సార్ మా ఊర్లో అబ్బాయి అట్టున్నారు. కరాకలు ఉన్నారు సార్. కరాక నుంచి వచ్చినప్పుడు వేశారు సార్. మన మత్స్యకారులకి బాగా గ్రాండ్గా చేశారు సార్ ఎన్టీఆర్ ఇదంతా ఇచ్చింది రామారావు సార్. మా మత్స్యకారులకి చెడ్డుగాడ సార్, చెడ్డుగాడ బాగా నిర్మించారు. అది పాత పడిపోయింది సార్. పోయింది సార్. కళ నువ్వు దయచేసి మొత్తం అది కాదు సార్. అది ఇచ్చారు ట్యాంక్ ఇచ్చారు. ఎవడే అమ్ముతున్నారు సార్, ఎవడే అమ్ముతున్నారు సార్. నేడగే వేయాలి సార్. కొంటుండారు సార్ వచ్చేవాళ్ళు. మేము మేము ఏ నుంచి చేస్తాము. ఇక్కడ తుమ్మలపేట బస్తీలో ఉండేవాళ్ళు అంతా వచ్చి కొనుక్కుని పోతారు సార్. ఏరే వాళ్ళు వస్తారు. కొంచెం ఎంత వస్తుందని ఒక ఎన్ని కేజీలు, ఒక 4 కేజీలు 5 కేజీలు వేసుకొచ్చుకుంటాము. అమ్ముకుంటాం 10 రొయ్యలు, చెరువు చేప సార్. చెరువు చేపలు ఎన్ని చెరువు చేపలు సార్. అయ్యి ఎన్ని చెరువులా? 3 చెరువులు ఉంది సార్. చెరువు సముద్రం లేదు సార్. ఈ గుంటలో సార్ ఇప్పుడు లేదు, 2 నెలల నుంచి లేదు సార్. ఇది గుంటలో చెరువులో వేస్తాము. ఇనాలో తెప్పించుకుంటాం, వేసుకుని అమ్ముకుంటాం సార్. ఒక సంవత్సరాన్ని పోయేది లేదు సార్. 2 నెలలు ఖాళీ ఉన్నాము. ఆ 2 నెలలు ఖాళీ రాగా ఇది చెరువు చేపలు 4 కేజీలు 10 కేజీలు తెచ్చి అమ్ముకుంటున్నాము. మార్కెట్ అవుద్ది సార్. అదే సార్ నీడ ఉండాలా మాకు. అమ్మటానికి లేదు సార్. మాకు అమ్మటానికి లేదు సార్. తాటకప్పు ఉంటే నీడ లేదు సార్. మాకు నీడ కావి సార్. సార్ ఈ చేపలు బాగుంటాయి. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. అందరూ యూనిఫామ్ గా చెప్పారు. మార్కెటింగ్ అనుభవం. తీసుకెళ్తావా? కట్ చేసేస్తారు. కట్ చేస్తా. కట్ చేయమ్మా. కట్ అయ్యి నువ్వు ఇంట్లో కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు. మామూలుగా ఎంత వస్తుందమ్మా అది? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే చూడు, 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు. మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాను సార్. మీ ఇంటికే కదా? మా ఇంటికి సార్. కట్ చేయి సార్. కట్ చేసుకుని పోదాము. కొంచెం మాట్లాడము తాత గురించి. రమ్మా, నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000 సార్. ఏంటో ఇంకేం చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్. కూర వండుకొని అన్నం తిన్నాం సార్.
తినేసి కొంచెంసేపు వెళ్ళిపోయి ఉండి సార్ రండి సార్ కట్ చేసి వస్తాను మళ్ళీ వస్తా సార్. అయిపోయింది ఇది ఇచ్చామ్మా ఇది అదే కుర్తాడు కుర్తుంది అదే అదే వారం పిన్ని అబ్బా సరే రా సార్ మా మత్స్యకారులకి నువ్వేంటమ్మా నీ పేరు ఏంటమ్మా? మా మత్స్యకారులకి టీడీపీ వచ్చిన గురించి మాకు బర్రలేదు సార్. అంతమంది 10,000 వేస్తున్నారు, ఇప్పుడు 20,000 వేశారు. 2 నెలలకు సరిపోతుంది సార్, ఇబ్బంది లేదు సార్. అంతవరకు ఇచ్చాము, మీ ఆదాయం కూడా పెరగాలి కదా. ఇప్పుడు నువ్వు మీ అబ్బాయిని చదివించలేకపోయావు కదా సార్. ఏం చేస్తాం అక్కడ సంభవం సార్. కదా. ఇంకేం చెప్పండి, ఎట్లా చేస్తే మీ అందరి జీవితాల్లో మార్పు వస్తుంది? మాకు వలలు లేవు సార్, మాకు వలలు లేవు, బోటులు లేవు. అంతకుముందు గాలి వాన కొట్టుకుపోయింది సార్. ఇప్పుడు సముద్రం ముందు పోవాలన్నా ఒక సుక్క పడట్లేదు సార్. వల కొనుక్కోవడానికి మా వాళ్ళకి డబ్బులు లేవు సార్. చాలా దయచేసి మా వాళ్ళు ఊర్లో ఉంటారు సార్. అప్పుడు మా వాళ్ళకి రెండు ఇస్తున్నాం. ఒకటి మెకనైజ్డ్ బోట్, మోడర్నైజ్డ్ అండ్ ఇవి 2 మెకనైజ్డ్. ఏ బోట్లు మీరు ఎక్కువ వాడుతున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చేటి పెద్ద కాస్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎవరు వాడడం లేదు. అవి కొన్ని అదే మన హార్బర్కి ఇంకా ఐస్ ప్లాంట్ లైన్ రాలేదు కాబట్టి కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు అవి ఇద్దామని, అది ఇస్తే దానివల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. చెన్నైలో 300 ఉంటే కిలో, ఇక్కడ 150 రూపాయలకి వెళ్తుంది సార్. ఏది ఒక రేటు, ఒక చేప డబుల్ రేట్ ఉంటుంది. ఒక కేజీకి ఏ చేపల మందన్నా సగానికి ఉంటుంది సార్ అక్కడ ఆంధ్రాలో. అంటే అక్కడ రేట్లు ఎక్కువ, అక్కడ రేట్లు టౌన్స్ కూడా పోవాలి. ఐస్ ప్లాంట్ ప్రాసెస్ చేసి కరెక్ట్ గా పంపించే పరిస్థితి వస్తే అప్పుడు మీకు రేట్ వస్తుంది. ఓకే, ఏం చేయాలి కోట్ చేయాలి. రండి సార్, కూర్చో సార్. నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? నువ్వేం చేస్తావా? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూము, పూజ రూము, మిషన్ పెట్టుకున్నారా? ఇది ఒక రూమ్ అమ్మా. రూమ్ సార్. ఓకే. ఎవరు అబ్బాయి? అదే సార్. అల్లుడా? అల్లుడు కూతురా? రామ్మా, ఏం చేస్తున్నావు? కూర చేస్తాను సార్. చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? సార్ సముద్రం కూడా పడిపోయింది సార్. సముద్రం కూడా పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. అకౌంట్ నీ అకౌంట్ పడిందా? పడింది సార్. నీ అకౌంట్లో 33,026 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటావు, అలవాటు అయిందా? బ్యాంక్ బ్యాంక్ వచ్చే డబ్బులు చూసుకోవడం చదివలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా, ఇంగ్లీష్ పంపించే తెలుగు అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా. అంతకుముందు 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేసారు. 33,000. ఏంటమ్మా, ఏం చేస్తావు? ఎట్లా చేస్తావంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? సార్. చిన్నప్పటి నుంచి చేసేసి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎట్లా చేస్తావు? సరే సార్. ఎక్కువ వేస్తావు? అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ వేస్తున్నావు? ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా, అంత వేస్తే ఎట్లా? మన ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్, మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్.
ఉప్పు కూడా వేస్తారు, ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ వేయండి సార్. సముద్రం అంతా ఉప్పే కదా. అదేమ్మా ఏమా నువ్వు చూసుకో, నువ్వే. ఇది మామిడికాయ అమ్మా, మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా. చింత పులుసు అమ్మా. ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా ఉంది. మీరు రండి, రండి. ఎన్నో కూర్చుందామా? రాయా.